తిరుపతి నగరంలో ఎక్కడా మురుగునీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో చెత్త, మట్టి తొలగించాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి 19వ వార్డులోని దుర్గానగర్, శేషాద్రి నగర్, పోలీస్ క్వార్టర్స్, జడ్జీల క్వార్టర్స్లలో కార్పొరేటర్ ఆరణి సంధ్యతో పాటు అధికారులతో కలిసి కమిషనర్ తనిఖీ చేశారు. మీ ఇంటికి చెత్త బండి వస్తోందా, కాలువలు శుభ్రం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల మురుగునీరు రోడ్లపైకి వస్తోందని కమిషనర్కు స్థానికులు చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అక్కడక్కడ పాడైపోయిన మురుగు కాలువల్ని మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న గడ్డి, ముళ్ళ కంపల్ని తొలగించాలన్నారు. ప్రజలు చెత్తను కాలువలో వేయటం వల్ల మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయని, ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి చెత్త ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డిఈ మహేష్, ఏసీపీ మధు, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.